వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. వనపర్తి జిల్లా TUWJ జిల్లా అధ్యక్షులు బక్షి శ్రీధర్ రావు 252 జీవోను వెనక్కి తీసుకోవాలని, ప్రతి అర్హత ఉన్న జర్నలిస్టుకు అక్రిడేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. శనివారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ ముందు జర్నలిస్టుల ధర్నా నిర్వహించారు. కొత్త జీవో ప్రకారం చిన్న పత్రికలు, డిజిటల్ మీడియా మాత్రమే ప్రాధాన్యం పొందడం అన్యాయమని ఆయన అన్నారు. ఇప్పటికే అనేక సమస్యలతో కొనసాగుతున్న జర్నలిస్టులకు ఈ చర్య భరించలేని కష్టం కలిగిస్తుందన్న ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ యాదయ్యకు వినతి పత్రం అందజేశారు. పొందుతున్నటువంటి ఉద్యోగులకు కల్పిస్తున్నటువంటి బస్ పాస్ డెస్క్ జర్నలిస్టులకు తీసేసేంత అవసరం ఏముంది? వాళ్ళు చేసిన అన్యాయం ఏముంది? డెస్క్ జర్నలిస్టులు అంటే జర్నలిస్టులు కారా? కొన్ని సంస్థలు అంటే కొన్ని చిన్న చిన్న సంస్థలు చేస్తుండకపోవచ్చు, కానీ ప్రధానమైనటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నటువంటి డెస్క్ కానీ ప్రజల యొక్క డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు పనిచేస్తున్నారే వినా వాళ్ళ స్వలాభం కోసం శాతం జర్నలిస్టులు కనీస వేతనం లేకుండా పనిచేస్తున్నారు. అటువంటి వాళ్లకు గవర్నమెంట్ నుంచి ఇచ్చే ఏకైక లబ్ధి బస్ పాసు, అక్రిడేషన్ కార్డు. అలాంటి అక్రిడేషన్ కార్డును లాక్కొని ఏం సాధిస్తున్నారు? ఎవరు అడిగినటువంటి ఉచిత బస్ పాస్ సౌకర్యం, ఉచిత బస్సు రవాణా సౌకర్యం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2 నుంచి 4 కోట్ల మంది మహిళలకు కల్పించింది. దాంట్లో 100 కోట్ల ఆసాములు ఉన్నారు. ఇది ముఖ్యమంత్రి భార్య అయినా కూడా ఆమెకు ఫ్రీ ఇస్తారు. అటువంటి సమాజం అంతా కూడా దీన్ని సవరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది. వాస్తవంగా ఏంటంటే జర్నలిస్టులకు అనేక సమస్యలు ఉన్నాయి. హెల్త్ సమస్యలు కానీ, ఇళ్ల సమస్యలు కానీ, ఇంటి స్థలాల విషయం కానీ, వీటి మీద దృష్టి పెట్టకుండా, వీటిని పరిష్కరించకుండా 2 ఏళ్ల కాలం పాటు తాస్తారని కోరుకుంటున్నాం. కాబట్టి మాకు ఎవరైతే ఈరోజు యూనియన్లకు అతీతంగా, అదేవిధంగా అన్నిటికీ అంటే ఒక స్నేహపూర్వకంగా ఈరోజు ఈ ధర్నాలో పాల్గొన్న మిత్రులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ సమీపంలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ సర్పంచ్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్వర్గీయ నూకల రామచంద్రారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ, ఇది పేదవారి ప్రభుత్వం, సర్పంచులు గ్రామీణాభివృద్ధిలో ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. రామచంద్రారెడ్డి సేవలను స్ఫూర్తిగా తీసుకుని సర్పంచులు గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని ఆహ్వానించారు. శ్రీమతి కవిత గారికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా ఇవాళ కాంగ్రెస్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని తిమ్మిని పంపిణీ చేసే ప్రయత్నం చేసి మనం ఎన్నో సీట్లు గెలిచినాం. గెలిచిన వాటిలో కూడా 1 ఓటుతో 10 ఓట్లతో తక్కువ పరకున్న కాడ ముందు ఒక తిరిగి డిక్లేర్ చేసి ఆ తర్వాత మళ్ళా మార్చి కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచినట్టుగా వాళ్ళు ప్రకటన. కేసీఆర్ ఉన్నాడు, ఎక్కడ ఎవరికి కేసీఆర్ గారు బీఫామ్ ఇస్తే వాళ్ళలోనే కేసీఆర్ చూడాలి. కేసీఆర్ గారు ఎవరు కారు గుర్తు మీద వస్తే రేపు ఎంపీటీసీ ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఎన్నికల్లో, కౌన్సిలర్ ఎన్నికల్లో, ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో కారు గుర్తు మీద ఎవరు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ సమీపంలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ సర్పంచ్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్వర్గీయ నూకల రామచంద్రారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ, ఇది పేదవారి ప్రభుత్వం, సర్పంచులు గ్రామీణాభివృద్ధిలో ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.
రామచంద్రారెడ్డి సేవలను స్ఫూర్తిగా తీసుకుని సర్పంచులు గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని ఆహ్వానించారు. విద్యార్థి దశ నుండి జాతీయ భావాన్ని పెంపొందించుకున్నటువంటి పెద్దలు నూకల రామచంద్రారెడ్డి గారి యొక్క కాంస్య విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు గౌరవనీయులు పొంగులి సాధించాల్సిందిగా పెద్దలందరినీ వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆశీర్వాదం కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి అందరూ కూడా డయాస్పెరిక్గా వస్తారు కాబట్టి సహకరించాల్సిందిగా ఇందాక నరేందర్ రెడ్డి గారు చెప్పినట్లు అధికారం మనందరికీ ఒక్కొక్కసారి వస్తుంది. ప్రజాప్రతినిధులుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి కానీ, ఆ కేబినెట్ మంత్రులుగా మాకు కానీ, గౌరవ శాసనసభ్యులకు కానీ, శాసన మండలి సభ్యులకు కానీ, ఈ పార్టీకి సంబంధించిన ఓడిపోయిన ప్రజాప్రతినిధులు కూడా కాపాడుకుంటుందని కూడా ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ జై కాంగ్రెస్. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ జేకే ఫంక్షన్ హాలులో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పాల్గొన్నారు. సర్పంచ్లు, కార్యకర్తలకు పార్టీ బలోపేతం, రానున్న ఎన్నికల్లో విజయాన్ని సాధించాలని, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు గ్రామాల్లో ప్రజలకు చేరే విధంగా చూసుకోవాలని సూచనలు చేశారు. అదే గొప్ప సర్పంచ్లు ఇక్కడ కూడా మనకు 10 స్థానాలు, మనమే 13లో 10 మనమే సార్. అదే చేసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి యొక్క కార్యక్రమానికి అధ్యక్షుడు, మీ అభిమాన నాయకుడు కరెక్ట్ సమాచారం ఉంటుంది. ఆయన మండల అధికారులు కలెక్టర్తో మాట్లాడి సరి చేసి ఉంటే సరి చేసి వెళ్ళిపోతుంది. ప్రతి విషయంలో కూడా ఆ విధంగా మంచి పేరు చేయాలి. రెండవది మిమ్మల్ని రేపు ప్రతిపక్షం ఇష్టం లేకపోయినా పొడుదలే కార్యక్రమం ఇస్తాం. అబద్ధాలు జనంలో ఒకసారి చేయగలే అపూర్వం. ఫంక్షన్ హాలు, పాప పెద్ద మనిషి ఫంక్షన్ హాలు, లక్షల అప్పుల నుంచి మళ్ళీ రకరకాలు వేస్తాం. మళ్ళీ ఖాళీగా చెప్పి అందుకే అందరు అప్పులు ఉన్నారు. ఈ అప్పుల నుంచి ఎట్లా బయటపడడానికి నిర్దేశాలు ఇచ్చి అధికారులు కూడా వాళ్ళతో సమీక్షలు పెట్టే కార్యక్రమం చేస్తారని చెప్పని అందరినీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఎవరు కూడా. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గ్యాల్ల హరీష్ రెడ్డి సమక్షంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు కొత్త సభ్యులు పార్టీకి చేరారు. హరీష్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అరాచక పాలన కొనసాగిస్తున్నారని, ప్రజలు బీఆర్ఎస్ వైపు సర్దుబాటు కావాలని ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. రామగుండంలో ప్రజా సమస్యలపై బలంగా పోరాడి అభివృద్ధికి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. పార్టీలోకి రావడం చాలా శుభసూచకం. రానున్న రోజుల్లో అన్న ఒక్కటి మొదలుపెట్టిండు. రానున్న రోజుల్లో వేల మంది తరలివచ్చి మళ్ళీ బీఆర్ఎస్ కండువాలు కప్పుకోవడము, కేటీఆర్ గారి నాయకత్వాన్ని, హరీష్ రావు గారి నాయకత్వాన్ని, కేసీఆర్ సార్ నాయకత్వాన్ని మళ్ళొకసారి బలోపేతం చేసి సార్ని మళ్ళొకసారి ముఖ్యమంత్రిగా మనం చూడబోతున్నాం. ఇది తథ్యం, ఇది రాసిపెట్టుకుంటాం. రామగుండం నియోజకవర్గ కార్పొరేషన్ సొంత పార్టీ, సొంత గూటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. గత 15 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీలో కష్టపడి మేము ఉద్యమంలో పాల్గొన్నాం. తిరిగి పార్టీ పురోగమించుకోవడానికి కృషి చేశాం. కొన్ని అనివార్యాల కారణాల వల్ల మేము పార్టీని కొన్ని బహిష్కరణ మీదట నుండి మేము 25వ డివిజన్ కానీ ఇప్పుడు పూర్వ 45వ డివిజన్, పూర్వ 33వ డివిజన్, ఇప్పుడు 47, 48, 45 డివిజన్ సుతం అదైనది. 3 డివిజన్లు విచ్ఛిన్నం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా
మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామని అన్నకు మేము వాగ్దానం చేస్తున్నాం. సందర్భంగా వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనంతనగర్లో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. నూతన విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించిన అనంతరం సభలో బట్టి విక్రమార్క 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేసి ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. రైతులకు ధాన్యం మద్దతు ధర, బోనస్ ఇస్తున్నట్లు చెప్పారు. మంత్రి శ్రీనివాసరెడ్డి ప్రతి హామీని అమలు చేస్తూ పేదవారి ముఖంలో చిరునవ్వు మంత్రి శ్రీనివాసరెడ్డి హామీను అమలు చేస్తూ పేదవారి ముఖంలో చిరునవ్వు చూడగలిగినట్టు అన్నారు. పైనంపల్లి, బోధులబండ, కొత్తకొత్తూరు, సుద్దేపల్లి, ఆచార్యగుణం, రామచంద్రాపురం, చిన్నారం. అంతేకాదు ఇచ్చిన ప్రతి మాటని నెరవేరుస్తూనే, ఇచ్చిన ప్రతి మాటని కష్టం అనిపించిన సన్న బియ్యం ఇయ్యాలా, ప్రతి కార్యక్రమాన్ని పేదవాడి ఇంటికి చేరుస్తామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున వచ్చిన నా కుటుంబ సభ్యులు చీరం ఏదో లైన్లో నిలబడి తెచ్చుకోవటం కాదు, ఇంటింటికి పంపించి బొట్టు పెట్టి చీర పంపిణీ చేసినామని చెప్పి ఇందిరమ్మ అభివృద్ధి. ఏ అవసరం ఉన్న అవసరాన్ని వెంటనే తీర్చడానికి కావాల్సిన చర్యలు ఇవన్నీ చేసుకుంటూ ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దయచేసి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానాలను లక్ష్యంగా చేసుకుని బాంబ్ బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. సిఐఎస్ఎఫ్, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో టెర్మినల్, విమానాలు, లగేజీని తనిఖీ చేశారు. ఇప్పటి వరకు అనుమానాస్పద వస్తువులు లభించలేదని తెలిపారు. గత కొంతకాలంలో సుమారు 30 సార్లు ఈ రకమైన బెదిరింపులు వచ్చినట్లు గుర్తించారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా మైలర్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని టాటానగర్లో ఉన్న దానా ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. పొగలు ఎగసిపడటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం లేకపోయిందని అధికారులు తెలిపారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా గుమస్తా కాలనీలోని శ్రీ కాలభైరవ పెట్రోల్ బంకులో కల్తీ పెట్రోల్ ఉన్నట్లు ఫిర్యాదులపై అసిస్టెంట్ సివిల్ సప్లై అధికారి రవీందర్, డిప్యూటీ తహసీల్దార్ కృష్ణయ్య తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో పెట్రోల్లో ఎలాంటి కల్తీ లేనట్లు నిర్ధారమైంది. పెట్రోల్ బంక్ యజమాని బ్రహ్మచారి తెలిపిన వివరాల ప్రకారం ఒక వ్యక్తి 1000 రూపాయల పెట్రోల్ పోసుకున్న తర్వాత పలు ఫిర్యాదులు రావడంతో భయభ్రాంతులకు సృష్టించబడిందని చెప్పారు. యాక్చువల్లీ నిన్న పేపర్ క్లిప్పింగ్లో ఒకటి పబ్లిష్ అయింది, అడల్ట్రేషన్ గురించి పబ్లిష్ అయింది. మా డిఎస్ఓ గారు దాన్ని చూసి దాంట్లో ఇన్స్పెక్షన్ చేయమని మాకు చెప్పారు. నేను మా డీటీ సార్ ఇద్దరు చెప్పడం ఏమంటే ఆయన వచ్చింది 18th అట్లా వచ్చారు, కంప్లైంట్ ఏమో 26th ఏమో ఇచ్చినట్టుంది. 1 week 10 days తర్వాత వచ్చారండి. సో అది చూడాలి, వెరిఫై చేసి దాంట్లో. కామారెడ్డి శ్రీ కాలభైరవ ఫ్యూయల్ ప్యాంటు, రామారెడ్డి రోడ్డు, గుమస్తా కాలనీ. నేను యాజమాన్యం మాట్లాడుతున్నాను, కె బ్రహ్మచారి.
అయితే 18వ తారీఖు నాడు మాధవరావు అని కస్టమరు పెట్రోల్ పంపుకి వచ్చి 1000 రూపాయలు పెట్రోల్ పోసుకొని తను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నిన్న 26వ తారీఖు నాడు ఎస్టర్డే 20,000 అడగడము, లేకపోతే ఏడుకో ఒకటి సెటిల్ చేసి ఇచ్చి పంపేయడం అని నన్ను అడిగాడు. నేను దేనికి ఒప్పుకోలేదు, ఎందుకంటే తప్పు లేదు కాబట్టి. నా పెట్రోల్ పంపులో వాటర్ లేదు, ప్యూరిటీ ఉంది కాబట్టి తను నా మీద అట్లా చేసి అట్లా న్యూస్ ఇచ్చేసి దాన్ని హలాచాలు చేసింది, కానీ అది చాలా పొరపాటు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో యునెస్కో గుర్తింపు పొందిన కాకతీయుల కాలంలోని రామప్ప దేవాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీ రామలింగేశ్వర స్వామి శివలింగం ఉన్న ఈ ప్రాచీన ఆలయం రామప్ప చెరువు ప్రాచీన నిర్మాణ కళతో ప్రసిద్ధి చెందింది. దేశ, రాష్ట్ర, జిల్లా వారితో పాటు విదేశీ పర్యాటకులు కూడా ఆలయాన్ని సందర్శిస్తున్నారు. దేవాలయం చుట్టూ ఉన్న శిల్పాల ప్రాముఖ్యతను తెలుసుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణ శివారులో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి కల్వర్టు గుంతలో 3 యువకులు పడిపోయి మృతి చెందారు. నర్సాపూర్ గ్రామానికి చెందిన నరసింహులు, మల్లేష్, మహేష్ బైకుపై తమ గ్రామానికి వెళుతుండగా అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన స్థానిక పోలీసులు సన్నద్ధమై దర్యాప్తు ప్రారంభించారు. ఎందుకు వచ్చిర్రు? యాడ్ నుంచి వచ్చిర్రు? ముగ్గురు కలిసి వచ్చిరా? ముగ్గురు అలా బామర్దులు దొరికనే ఊళ్ళోనే కదా అత్తగారు అలా బామర్దులు దొరుకుని నర్సపురం వచ్చారు, నారాయణఖేడ్కి వచ్చారంట. నారాయణఖేడ్కి వెళ్ళిపోగా వాళ్ళ బామర్ సంతాల బామర్ది నడిపి వచ్చినట్టు పాటి ఇద్దరు వాళ్ళు వెనక కూర్చున్నారు. ఇద్దరని బామర్దులు బావా ఇక ముగ్గురు వాళ్ళకి ఒకటే కుటుంబం లెక్కనే ఇచ్చారు అనుకో. బామర్దులే సొంత బామర్దులు ఇద్దరు కూడా.